సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కొన్ని మనము కోట్ చేస్తూ, కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని కోట్ చేస్తూ మనం చెప్పాలి. ఎట్లా, ఏ విధంగా? జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని సుప్రీంకోర్టు పలు ఫ్యామిలీ కేసెస్లో చెప్తాం జరిగింది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ కేసులో మీకు మెయింటెనెన్స్ రావాలి అంటే మీకు 2 ఏళ్ల వరకు మెయింటెనెన్స్ రాకుండా వదిలేస్తే ఆ భార్య పరిస్థితి ఏంటి? 2 ఏళ్ల తర్వాత ఆ భార్యకి మీరు మెయింటెనెన్స్ ఇచ్చినా కూడా ఆ 2 ఏళ్ళు భార్య పడిన కష్టాలు వెనక్కి తీసుకొని మీరు రాగలరా? రాలేము. అలాగే అదే మెయింటెనెన్స్ ఒక భర్త 10,000 ఇచ్చే శక్తి ఉన్న భర్త 20,000 30,000 ఇచ్చుకుంటూ పోతే ఆ భర్తకి న్యాయం జరిగినట్లా కాదు కదా. కాబట్టి జస్టిస్ ఏ కేసులో అయినా కూడా జస్టిస్ తొందరగా వస్తే అది జస్టిస్ వచ్చినట్టు, లేదంటే జస్టిస్ డిలేడ్ అంటే ఇది ఖచ్చితంగా జస్టిస్ డినైడ్ కిందే లెక్క. ఎలా మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేసుకుంటే వెంటనే కోర్టుని ఇలా అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. వెంటనే హైకోర్టుకి వెళ్ళాలి నాగరాజు గారు. లోవర్ కోర్టులో నా కేసు ఇన్ని సంవత్సరాలు అయింది, అది మూవ్ అవ్వట్లేదు, దాన్ని టైం బౌండ్ ఫిక్స్ చేయండి అని అడగాలి. ఒక 60 డేస్లో దాన్ని ఎవిడెన్స్ స్టేజ్కైనా రావాలి, ఒక 90 డేస్లో అది అట్లీస్ట్ జడ్జిమెంట్కి రావాలి అనేది ఒక టైం బౌండ్ ఫిక్స్ చేయమని చెప్పి మనము హైకోర్టులో అప్లికేషన్ వేసుకోవచ్చు. అప్పుడు వెంటనే హైకోర్టు లోవర్ కోర్టుకి డైరెక్షన్ ఇచ్చి వితిన్ 60 డేస్ దీన్ని ఎవిడెన్స్ స్టేజ్కైనా అట్లీస్ట్ తీసుకురావాలి మీరు అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ అడ్జర్న్మెంట్స్ ఏదైతే అంటే వాయిదాలు ఏవైతే ఉంటుందో 1 అడ్జర్న్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 విట్నెస్ అని ఒక రూల్ ఉంటుంది. అంటే ప్రతి వాయిదాకి ఏదైనా ఒక మూమెంట్ జరగాలి, వాయిదాల మీద వాయిదాలు ఏవి ప్రోగ్రెస్ లేకుండా, ఏ కేసులో కూడా ప్రోగ్రెస్ లేకుండా వెళ్ళకూడదు. 1 అడ్జర్న్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 విట్నెస్ అనే రూలు ఫాలో అవ్వాలి అని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో